ఫోటోగ్రాఫర్గా రేయనక పగలనక తండ్రి పడుతోన్న కష్టం చూసిన ఈ కుర్రాడు బాగా చదివి ఉన్నతోద్యోగం సాధించాలని సంకల్పించాడు. అదే తడవుగా ఇంజనీరింగ్ పూర్తి కాగానే 13 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. అంతటితో ఆగలేదు. అమెరికా వెళ్లి ఏఐలో మాస్టర్స్ చేశాడు. అమెజాన్ ప్రధాన కార్యాలయంలో ఏకంగా 1,50,00,000 వార్షికాదాయంతో కొలువు సాధించి ఔరా అనిపించాడు. ఈ యువకుడి పేరు ఆరేపల్లి సాయి వెంకట ఆదిత్య. విజయవాడ పోరంకిలో జన్మించాడు. తండ్రి శ్రీనివాసరావు సాధారణ ఫోటోగ్రాఫర్, తల్లి పద్మజ ఫోటో డిజైనింగ్ లో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. శ్రీనివాసరావు స్థానిక కాలేజీల్లో జరిగే కార్యక్రమాలకు ఫోటోలు తీయడానికి వెళ్లేవారు. అప్పుడే కళాశాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉన్నతోద్యోగాలు రావడం గమనించేవారు. తన పిల్లల్ని బాగా చదివించి అలా ఉన్నతంగా నిలబెట్టాలని భావించారు. తండ్రి కోరిక మేరకు చిన్ననాటి నుంచే చదువులో చురుగ్గా ఉండేవాడు ఆదిత్య. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించడానికి చదువే మార్గమని భావించి పుస్తకాలతో కుస్తీ పట్టేవాడు. 10వ తరగతిలో 10 GPA సాధించి ఆశ్చర్యపరిచాడు. ఇంటర్లోనూ 970 మార్కులు తెచ్చుకున్నాడు. జేఈఈ మెయిన్స్ లో 21,000 ర్యాంకు సాధించి కర్ణాటక ధార్వాడ్ IIITలో CSE చదివాడు. ఇంజనీరింగ్ చదువుతుండగానే క్యాంపస్ నియామకాల్లో ఉద్యోగం సాధించాడు యువకుడు. 13 లక్షల ప్యాకేజీతో రివర్ బెడ్ టెక్నాలజీస్ లో ఏడాది పాటు ఉద్యోగం చేశాడు. అప్పుడే నూతన సాంకేతికత వినియోగంపై దృష్టి పెట్టాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికా వెళ్లాడు. న్యూయార్క్ లో సన్నీ బఫెలో విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు. మాస్టర్స్ తర్వాత అమెజాన్ సంస్థ 2025లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు ఆదిత్య. ఇంటర్వ్యూలో అద్భుత ప్రతిభ కనబరిచి ఏకంగా 1,50,00,000 ప్యాకేజీతో అమెజాన్ లో డెవలప్ ఇంజనీర్ గా ఆఫర్ లెటర్ అందుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రస్తుతం సియాటెల్లోని అమెజాన్ ప్రధాన కార్యాలయంలో జనరేటర్ AI అప్లికేషన్స్ పై పనిచేస్తున్నట్లు చెబుతున్నాడు ఆదిత్య. నాకు రివర్ బెడ్ టెక్నాలజీ అనే ఒక కంపెనీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది 13 lakhs ప్యాకేజ్ కి. సో ఆ కంపెనీలో నేను వర్క్ చేయడం జరిగింది. సో ఆ కంపెనీలో వర్క్ చేస్తుండగా ట్రెండింగ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ గురించి ఎక్స్ప్లోర్ చేయాలని బాగా అనిపించింది. వేర్ ChatGPT ఇవన్నీ అప్పుడే మార్కెట్లోకి వచ్చాయి. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ సైడ్ మోర్. సో నేను ఆ రీజన్ కొద్దీ ఇంకా బెటర్ కెరియర్ బిల్డ్ చేసుకుందాం, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్చుకుందాం అన్న ఉద్దేశంతో ఆ జాబ్కి రిజైన్ చేసేసి 1 year వర్క్ చేశాక నేను USA మూవ్ అయ్యాను టు డూ మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ప్రాసెస్లో నాకు నా కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి నాకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సియాటిల్ లొకేషన్ నుంచి ఆఫర్ రావడం జరిగింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అమెజాన్ AWS బెడ్రాక్ అనే ఒక జెన్ఐ AI సర్వీస్లో నేను వర్క్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి తండ్రి పడిన కష్టాలే తనని విజయ తీరాల వైపు నడిపించాయని అంటున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. కుటుంబ సభ్యుల ప్రోత్సాహకానికి తోడు సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తామని వివరిస్తున్నాడు. కెరియర్లో బాగుండాలనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్లే యువత పార్ట్ టైం జాబ్ పై కాకుండా ప్రణాళికతో చదువుకొని ఉన్నతోద్యోగాలు సాధించాలని సూచిస్తున్నాడు. సో నన్ను చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ చెప్తూనే పెంచారు నాకు. సో నాకు కూడా మైండ్లో చిన్నప్పటి నుంచి ఒక థాట్ ఉంది, ఎలా అన్నా కొంచెం బాగా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి పొజిషన్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి. సో దట్ పేరెంట్స్కి బాగా సపోర్ట్గా ఉంటాను నేను ఫ్యూచర్లో అని. లైక్ నాలా ఇంకా జాబ్ ట్రయల్స్ కోసం ఉంటున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ముందుగా చెప్పినట్టుగా ఎక్కువ పార్ట్ టైమ్స్ వాటి మీద ఫోకస్ చేయడం కన్నా కొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, వీటి మీద ఫోకస్ చేస్తే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. తాను చదువుకోకపోయినా పిల్లలను బాగా చదివించడం కోసం ఎంతో శ్రమించారని ఆదిత్య తండ్రి శ్రీనివాసరావు చెబుతున్నారు. కుమారుడు అమెజాన్ కంపెనీలో 1,50,00,000 వేతనంతో ఉద్యోగం సాధించడం మాటల్లో చెప్పలేనని అంటున్నారు. ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని భావోద్వేగానికి గురయ్యారు. మేము కష్టపడి పంపించిన దానికి ప్రతిఫలంగా ఆయన కూడా హార్డ్ వర్క్ చేసి మ్యాక్సిమం US వెళ్ళామని లైట్ తీసుకోకుండా, ఫ్రెండ్స్తో ఫ్రీగా లేకుండా ఆయన కంప్లీట్గా మ్యాక్సిమం సర్టిఫికేషన్ కోర్సు, కోడింగు, ఇంకా డిఫరెంట్ స్కిల్స్ డెవలప్ చేసుకుని అమెజాన్లో
వచ్చిన ఆపర్చునిటీస్ని ఆయన యూటిలైజ్ చేసుకుని ఆ జాబ్ని క్రాక్ చేసి ఈరోజు మంచి ప్యాకేజ్తో ఆయన చేశాడు సార్. ఆయన అమెజాన్లో జాబ్ వచ్చిందనే విషయం మాకు చెప్పిన తర్వాత యాజ్ ఎ ఫ్యామిలీగా ఆనందంతో మేము అసలు 2 days అసలు మనుషం లేకపోయామండి. అంత చక్కటి ఎక్కువ గిఫ్ట్ ఇకతో యాజ్ ఏ తండ్రిగా నాకు అంత మించిన ఇంకేం కావాలి నా కుటుంబానికి, నా లైఫ్కి అంత మించిన అచీవ్మెంట్ ఏముంటుంది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. ఈ రోజు కూడా నిజంగా మేము తలుచుకుంటే అది కళ నిజమా. నా కొడుకు అక్కడ అమెజాన్ హెడ్ క్వార్టర్లో టాప్ మోస్ట్ పొజిషన్లో మంచి ప్యాకేజ్తో అలా ఉంటే ఈరోజు నేను కష్టపడిన కష్టం, నేను ఫోటోగ్రఫీకి ఇన్ని సంవత్సరాలు నిద్రలేని గడిపిన రాత్రులన్నిటికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇవాళ అమెజాన్లో తను ఎడ్యుకేషన్ అయిన 1 month బిలోనే అమెజాన్ నుంచి ఇంటర్వ్యూ రావటం, తను దాంట్లో సక్సెస్ అయ్యి జాబ్ అచీవ్ చేయటం మాకు అల్టిమేట్ ఫీల్ అండి. మేము తన మామూలు గిఫ్ట్ కాదండి అది, తను మాకు ఇచ్చింది మాత్రం. వాళ్ళ డాడీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా తనకి ఎడ్యుకేషన్ మీద ఒక చదువు అనేది ఒక తరాన్ని మార్చేస్తుంది, దాన్ని మనం సక్సెస్ చేసుకోవాలని వాళ్ళ డాడీ చెప్పటం, ఆ ఎంకరేజ్మెంటు అవన్నీ కూడా తను ఈ ఇదికి తీసుకొచ్చినాయండి. అది మాకు మాటల్లో చెప్పలేని హ్యాపీ ఫీల్ అండి. చదువు పూర్తయిన వెంటనే మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినా మరింత పెద్దగా కలలు కన్నాడు. వాటిని సాకారం చేసుకున్నాడు ఆదిత్య. అధునాతన సాంకేతికత అందిపుచ్చుకొని అమెజాన్లో ఏకంగా 1.5 కోటి వార్షిక వేతనం సాధించి అందివస్తోన్న అవకాశాల స్థాయిని అందరికీ తెలియచేస్తున్నాడు.